ఎల్సిఎం ఫుల్ ఫామ్ ఏంటంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్. ఎల్సిఎం స్టాండ్స్ ఫర్ లీస్ట్ కామన్ మల్టిపుల్. ఇక్కడ మనకు 3 ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయి, దాన్ని మనం చాలా జాగ్రత్తగా రైట్. ఎల్ అంటే లీస్ట్, అతి చిన్న వాల్యూ. కామన్, కామన్ అంటే మనము 2 లేకుంటే 3 సహజ సంఖ్యలు తీసుకుంటే ఆ 3 సహజ సంఖ్యల్లో కామన్గా ఉండాలి, రైట్. మల్టిపుల్, మల్టిపుల్ అంటే గుణిజాలు. ఇప్పుడు 2 యొక్క గుణిజం చెప్పమంటే 2 ఒకట్ల 2, 2 రెండ్ల 4, 2 మూడ్ల 6, 2 ఐదుల 10, 2 పదుల 20 గుణిజాలు చెప్తాం కదా సార్. అంటే ఒక నంబర్కి గుణిజం తీసుకోవాలి, ఇంకో నంబర్కి గుణిజం తీసుకోవాలి, ఈ రెండిటిలో కామన్గా ఉండి తక్కువ ఉన్న నంబర్ మనం తీసుకోవాలి. ఈ రెండిటిలో అంటే ఏమంటున్నాడంటే ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఒక నంబర్ తీసుకోవాలి 6. ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను 6. 6 యొక్క గుణిజాలు రాసుకుంటూ వెళ్ళాలి. 6 ఒకట్ల 6, 6 రెండ్ల 12, 6 మూడ్ల 18, 6 నాలుగుల 24, 6 ఐదుల 30, 6 ఆరుల 36 అండ్ సో ఆన్. ఒక సహజ సంఖ్య తీసుకున్నాను, దాని యొక్క గుణిజాలు రాసుకుంటూ వెళ్తున్నాను. 6 ఒకట్ల 6, 6 రెండ్ల 12, 6 మూడ్ల 18, 6 నాలుగుల 24 అలా రాసుకుంటూ వెళ్తున్నాను. అలా ఇంకొక సహజ సంఖ్య తీసుకున్నాను 9. 9 యొక్క గుణిజాలు రాసుకుంటూ వెళ్తున్నాను. 9 ఒకట్ల 9, 9 రెండ్ల 18, 9 మూడ్ల 27, 9 నాలుగుల 36, 9 ఐదుల 45 అండ్ సో ఆన్ అండ్ సో ఆన్. 2 నంబర్లు తీసుకున్నాను, 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు. అలా రైట్ ఎన్ని నంబర్లకైనా మనం కాసాగు కనుక్కోవచ్చు. మినిమం 2 నంబర్స్కి మనకు కాసాగు కనుక్కోవాలి, ఎందుకంటే మినిమం 2 నంబర్స్కే మనము కామన్ నంబర్ తీసుకోవాలి కాబట్టి. నా ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి సార్. ఎల్సిఎం ఆఫ్ 6, 9 ఈ 2 నంబర్లకు రైట్ కొన్ని కామన్ నంబర్లు ఉన్నాయి. కామన్ నంబర్ ఎక్కడ ఉంది? నాకు ఇక్కడ 18 కనబడుతుంది, ఇక్కడ కూడా 18 కనబడుతుంది. నాకు ఇక్కడ 36 రాస్తే ఇక్కడ 36 కనబడుతుంది, ఇక్కడ కూడా 36 కనబడుతున్నాయి. అలా 18 తోటి కంటిన్యూ అయ్యి చాలా నంబర్లు కామన్గా ఉన్నాయి. 18 తోటి కంటిన్యూ అయ్యి చాలా నంబర్లు కామన్గా ఉన్నాయి. దాంట్లో ఎల్సిఎం. ఎల్సిఎం అంటే ఏంటి సార్? లీస్ట్ కామన్ మల్టిపుల్. ఆ గుణిజాలలో కామన్గా ఉన్న దాంట్లో లీస్ట్ అంటే అతి తక్కువైన వాల్యూ. లీస్ట్ అంటే అతి తక్కువైన వాల్యూ 18, 36 అండ్ సో ఆన్లో లీస్ట్ అంటే తక్కువైన వాల్యూ. తక్కువైన వాల్యూ ఏంటి? 18. అంటే 6, 9ల కాసాగు ఏంటి సార్? 6, 9ల కాసాగు ఏమవుతుంది? 18 అవుతుంది. అందరికీ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. క్లాసులో మీకు ఒక్క డౌట్ కూడా రాకూడదు సార్. సెకండ్ ఎగ్జాంపుల్. 2 సహజ సంఖ్యలు తీసుకుంటున్నాను 20, 30. 20, 30. సో మనం ఏం చేద్దాం అంటే 3 సహజ సంఖ్యలు తీసుకుందాం. 10, 10, 20, 30. 3, 2 లేకుంటే దాని ఎక్కువ సహజ సంఖ్యలు తీసుకోవచ్చు కదా. ఫస్ట్ వన్ మల్టిపుల్ అంటే గుణిజాలు. 20 యొక్క గుణిజాలు రాద్దాం. 20 యొక్క గుణిజాలు ఏమవుతుందో చూద్దాం. 21ల 20, 20 రెండ్ల 40, 20 మూడ్ల 60, 24ల 80 అండ్ సో ఆన్. 20, 40, 60, 80. 30 అనే ఒక సహజ సంఖ్య యొక్క గుణిజాలు తీసుకుందాం. 31s are 30, 32s are 60, 33s are 90, 34s are 120 అండ్ సో ఆన్. 10 యొక్క గుణిజాలు తీసుకుందాం. 10 ఒకట్ల 10, 10 రెండ్ల 20, 10 మూడ్ల 30, 10 నాలుగుల 40, 10 ఐదుల 50, 16ల 60 అండ్ సో ఆన్ అండ్ సో ఆన్. ఇక్కడ చూడండి సార్, 3 నంబర్లు తీసుకున్నాను. 10, 20, 30. 20 యొక్క గుణిజాలు రాశాను, 30 యొక్క గుణిజాలు రాశాను, 10 యొక్క గుణిజాలు రాశాను. లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఏంటంటే ఈ 3 నంబర్లు ఆరు ఎన్ని నంబర్లు తీసుకుంటే అన్ని నంబర్లు ఆ 3 గుణిజాల్లో కామన్గా ఉండాలి. కామన్గా ఇక్కడ నాకు 60 కనబడుతుంది, ఇక్కడ నాకు 60 కనబడుతుంది, ఇక్కడ నాకు 60 కనబడుతుంది.
ఇది స్మాలెస్ట్ నంబర్, అతి చిన్న నంబరు, మూడిట్లోనూ కనబడుతుంది మరియు అది అతి చిన్న వాల్యూ. సో కాబట్టి ఎల్సిఎం ఆఫ్ 10, 20, 30, ఎల్సిఎం ఆఫ్ 10, 20, 30 ఎంత? 60. ఎల్సిఎం ఆఫ్ 10, 20, 30 దీని వాల్యూ ఎంత? 60. ఇది ఎల్సిఎం యొక్క డెఫినేషన్. సపోజ్గా నంబర్లు పెద్దగా ఉండొచ్చు, ప్రతిదానికి గుణిజాలు రాసి ఆ రెండు నంబర్లో అతి తక్కువైన నంబర్ రాసి ఆ తక్కువ వాల్యూని ఆన్సర్ పెట్టాలంటే కొంత టైం పడుతుంది కదా సార్ అని మీరు అనొచ్చు. అందుకే మనకు మొత్తము 6 నుంచి 7 మోడల్స్ ఉన్నాయి. 6 నుంచి 7 మోడల్స్ ఉన్నాయి. ఆ 6-7 మోడల్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్. మీకు ఒక్కొక్క మోడల్ తర్వాత ఏ మోడల్ ఎప్పుడు ఫాస్ట్గా ఆన్సర్ ఇస్తుందో మీకు అర్థమవుతుంది. ఈ స్లైడ్లో నేను కాసాగు యొక్క డెఫినేషన్ చెప్పే ప్రయత్నం చేశాను. రైట్, కాసాగు అంటే ఎల్సిఎం ఇంగ్లీష్లో లీస్ట్ కామన్ మల్టిపుల్. ఒక నంబర్ తీసుకున్నాను, దాని గుణిజాలు రాశాను. ఇంకో నంబర్ తీసుకున్నాను, దాని గుణిజాలు రాశాను. ఈ రెండిటిలో కామన్గా ఉండి తక్కువ ఉన్న గుణిజాన్ని తీసుకున్నాను. అదేమవుతుంది సార్? కాసాగు అవుతుంది. ఈ అన్ని నంబర్లలో కామన్గా ఉండాలి మరియు అతి చిన్న వాల్యూ అయి ఉండాలి. అందరికీ ఈ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. నా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మోడల్ 1 ఇదే నేను ఎలా అయితే చెబుతున్నానో దయచేసి అలానే రాయండి. ఎలా అయితే చెప్తున్నానో మీరు అలానే క్లాస్లో రాయండి. మోడల్ 1 3 ప్రాబ్లమ్స్ నేను చెప్తాను, 2 ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. ఎల్సిఎం ఆఫ్ 15, 30, ఎల్సిఎం ఆఫ్ 12, 24, 48, ఎల్సిఎం ఆఫ్ 25, 50, 100, ఎల్సిఎం ఆఫ్ 18, 36, 108. ఈ 4 ప్రాబ్లమ్స్ ఒక వెరైటీకి సంబంధించిన ప్రాబ్లంలు. ఎల్సిఎం ఆఫ్ 15, 30, ఎల్సిఎం ఆఫ్ 12, 24, 48, ఎల్సిఎం ఆఫ్ 25, 50, 100, ఎల్సిఎం ఆఫ్ 18, 36, 108. ఎప్పుడైతే మీరు కాసాగు చేస్తున్నారో, ఎల్సిఎం చేస్తున్నారో, మీ ఫోకస్ అంతా హైయెస్ట్ నంబర్ మీదనే ఉండాలి. ఇచ్చిన నంబర్లలో హైయెస్ట్ నంబర్ మీదనే మీ ఫోకస్ ఉండాలి. ఎల్సిఎం ఎప్పుడైతే మీరు కాసాగు ప్రాబ్లమ్స్ చేస్తున్నారో ఫస్ట్ థింగ్ మీరు చూడాల్సింది హైయెస్ట్ నంబర్ మీద. ఎప్పుడైతే మీరు గాసాబా చేస్తున్నారో అప్పుడు మీరు చూడాల్సింది స్మాలెస్ట్ నంబర్ మీద. కాసాగు అని అంటే రైట్ ఎక్కువ ఉన్న నంబర్ మీదనే ఫోకస్ ఉండాలి. గాసాబా అంటే తక్కువ నంబర్ మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. 15, 30 ఎక్కువ ఉన్న నంబర్ ఎంత? 30 మీదనే ఫోకస్ పెట్టండి. 12, 24, 48 లార్జెస్ట్ నంబర్ ఎంత? 48 నంబర్ మీదనే ఫోకస్ పెట్టండి. 25, 50, 100 లార్జెస్ట్ నంబర్ ఎంత? 100 మీదనే ఫోకస్ పెట్టండి. ఎల్సిఎం ఆఫ్ 18, 36, 108 ఓన్లీ 108 మీదనే ఫోకస్ పెట్టండి. రైట్, ఫోకస్ పెట్టిన తర్వాత ఏం చేయాలి? నౌ కాసాగు ఎలా కనుక్కోవాలంటే లార్జెస్ట్ నంబర్ దగ్గరికి వెళ్ళండి. 30ని 15 భాగిస్తుందా? 15 2 30. లార్జెస్ట్ నంబర్ గనక మిగతా అన్ని నంబర్లతోటి భాగింపబడితే, లార్జెస్ట్ నంబర్ గనక మిగతా అన్ని నంబర్లతోటి భాగింపబడితే లార్జెస్ట్ నంబరే కాసాగు. 30 అనేది 15 2 30 లార్జెస్ట్ నంబర్ గనక మిగతా నంబర్లతోటి భాగింపబడితే లార్జెస్ట్ నంబరే కాసాగు. లార్జెస్ట్ నంబర్ ఇది మోడల్ 1 48. 12 4 48. 48 అనేది 12 తోటి భాగింపబడుతుంది. 48 అనేది 24 తోటి భాగింపబడుతుంది. 48. కాసాగు చేసేటప్పుడు లార్జెస్ట్ నంబర్ మీద ఫోకస్ పెట్టాలి. లార్జెస్ట్ నంబర్ గనక మిగతా అన్ని నంబర్లతోటి భాగింపబడితే
లార్జెస్ట్ నంబరే కాసాగు. 25, 50, 100 లార్జెస్ట్ నంబర్ 100. 100 అనేది 52 100, 50 తోటి భాగింపబడుతుంది. 100 అనేది 25 4 100, 25 4s are 100. అంటే 100 అనేది 25 తోటి భాగింపబడుతుంది, 50 తోటి భాగింపబడుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 100. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 100. అందరికీ ఈ లాజిక్ క్లియర్ అయిందా? మోడల్ 1లో లార్జెస్ట్ నంబర్ గరిష్టమైన వాల్యూ మిగతా అన్ని నంబర్లతోటి డివైడ్ అవుతుంది. 18, 36, 108. లార్జెస్ట్ నంబర్ 108. 108 అనేది 18 6s are 108. 108 అనేది 36 3s are 108. లార్జెస్ట్ నంబర్ 108 అనేది మిగతా అన్ని నంబర్లతోటి భాగింపబడుతుంది. కాబట్టి లార్జెస్ట్ నంబర్ ఏమవుతుంది? 108 అవుతుంది. సార్ కానీ ఇచ్చిన నంబర్ లార్జెస్ట్ నంబర్ ఎప్పుడూ భాగింపబడకపోవచ్చు అని మీరు క్వశ్చన్ అయ్యొచ్చు. దాన్నే మోడల్ 2, మోడల్ 3గా నేను డిస్కస్ చేస్తాను. మోడల్ 1 చాలా సింప్లెస్ట్ మోడల్. కాసాగు కనుక్కునేటప్పుడు మన ఫోకస్ మొత్తము కూడా లార్జెస్ట్ నంబర్ మీద ఉండాలి. లార్జెస్ట్ నంబర్ 30. 30 అనేది 15 తోటి భాగింపబడుతుందా? 15 2 30. కాబట్టి 30 ఆన్సర్. 12, 24, 48. లార్జెస్ట్ నంబర్ 48. 48 12 4 48, 24 2 48. లార్జెస్ట్ నంబర్. కాబట్టి ఆన్సర్ 48. 100 అనేది 25 4 100, 50 2 100. లార్జెస్ట్ నంబర్ డివైడ్ అవుతుంది. కాబట్టి లార్జెస్ట్ నంబర్ ఎంత? 100. 108 అనేది మిగతా నంబర్స్కి డివైడ్ అవుతుందా చూడండి. 18 6s are 108, 36 3s are 108. లార్జెస్ట్ నంబర్ గరిష్టమైన వాల్యూ మిగతా అన్ని నంబర్లతోటి డివైడ్ అవుతే గనక గరిష్ట వాల్యూనే కాసాగు. ఆర్ యు ఆల్ విత్ మీ? 4 ప్రాబ్లమ్స్ అందరికీ క్లియర్ అయింది అనుకుంటా. క్లియర్ అవుతే దయచేసి ఎస్ అని రిప్లై చేయండి.